హాయ్ ఫ్రెండ్, బిగ్ బాస్ సీజన్ 8 రెండో వారంలో ఎవరు ఎలిమినేట్ అవుతారో దాని గురించి అయితే మనం ఇప్పుడైతే మాట్లాడుకుందాం. ఫస్ట్ వీక్లో వచ్చేసి బేబక్క అయితే ఎలిమినేట్ అయింది. ఇక సెకండ్ వీక్లో వచ్చేసి 8 మంది కంటెస్టెంట్ అయితే ఈ ఎలిమినేషన్ జోన్లో ఉన్నారు. వాళ్ళు కూడా మెయిన్ కంటెస్టెంట్లు కావడంతో కాస్త ఆసక్తికరంగా అయితే ఎలిమినేషన్ ప్రక్రియ అయితే మారింది. ఉన్న కంటెస్టెంట్ల గురించి మనం చూసుకుంటే విష్ణుప్రియ, నిఖిల్, నాగమణికంఠ, ఆదిత్య ఓం, నైనిక, శేఖర్ భాష మరియు పృథ్వీ, ఇంకా కిరాక్ సీత అయితే ఈ ఎలిమినేషన్ జోన్లో అయితే ఉన్నారు. మరి వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఎవరు సేవ్ అవుతారు, దాని గురించి మనమైతే ఇప్పుడు డిస్కషన్ చేస్తే మంగళవారం వచ్చేసి ఓటింగ్ ప్రక్రియ అయితే మొదలైంది. మరి ఓటింగ్ సర్లని మనం చూసుకుంటే టాప్లో వచ్చేసి విష్ణుప్రియ ఉంది. ఎందుకంటే ఆమెకున్న పిఆర్ టీం అయితే చాలా పెద్దది కాబట్టి ఆమె అయితే నెంబర్ లీడింగ్లో ఉండే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా విష్ణుప్రియ వచ్చేసి లాస్ట్ వీక్లోన ఈ ఎలిమినేషన్ రౌండ్లో అయితే ఉంది. అప్పుడు నాగమణికంఠ వచ్చేసి కాస్త సింపతి గేమ్ అయితే ఆయన క్రియేట్ చేశారు. ఆ సింపతి గేమ్ తట్టుకొని కూడా నాగమణికంఠకు వచ్చేసి విష్ణుప్రియ అయితే గట్టి పోటీని ఇచ్చింది. కానీ ఈ వారం అయితే ఇంకా అవన్నీ ఎవరు పోటీ లేకుండా ఆమె అయితే నెంబర్ 1 స్థానంలో అయితే విష్ణుప్రియ కొనసాగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె అయితే సేవ్ అయ్యే అవకాశం అయితే 100% అయితే ఉంది. ఇక సెకండ్ ప్లేస్ వచ్చేసి నిఖిల్ అయితే ఉన్నాడు. అతను వచ్చేసి కాస్త గేమ్ అయితే లాస్ట్ వీక్ అయితే కాస్త డల్ చేశాడు. కానీ ఈ వీక్ వచ్చేసి కాస్త తేరుకొని బలమైన కంటెస్టెంట్గా మారడానికి ఆయన అయితే ట్రై చేస్తున్నాడు. విష్ణుప్రియ కూడా గట్టి కాంపిటీషన్ అయితే అతనైతే ఇస్తున్నాడు. ఇతనైతే 2వ ప్లేస్లో ఉన్నాడు. ఇతను కూడా దాదాపు అయితే సేవ్ అయితే అవుతాడు. ఇక 3rd ప్లేస్లో వచ్చేసి నాగమణికంఠ అయితే ఉన్నాడు. లాస్ట్ వీక్ వచ్చేసి ఒక సింపతి గేమ్ క్రియేట్ చేశారని సోషల్ మీడియాలో అయితే అతనిపై అయితే విపరీతమైన ట్రోల్స్ మరి నెగిటివిటీ అయితే జరిగింది. కానీ ఇవన్నీ తట్టుకొని మరి ఆయన గేమ్పై ఫోకస్ చేయడం వల్ల మరి 3rd ప్లేస్లో అయితే ఆయన అయితే కొనసాగుతున్నాడు. ఇంకా తర్వాత లిస్ట్లో చూసుకుంటే ఇంకా ఆదిత్య ఓం, శేఖర్ భాషలో వాళ్ళు అయితే ఉన్నారు. మొత్తానికి వచ్చేసి ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందని మనం చూసుకుంటే ఇక లిస్ట్లో వచ్చేసి పృథ్వీ మరియు కిరాక్ సీతలు అయితే కొనసాగుతున్నారు. వీరిద్దరిలో ఎక్కువ అవకాశం వచ్చేసి కిరాక్ సీతకే ఎలిమినేట్ కావడానికి అయితే అవకాశం ఉంది. ఎందుకంటే ఆమెకున్న పిఆర్ టీం వచ్చేసి చాలా అంటే చాలా బలహీనమైనది. ఎక్కువ ప్రమోషన్ కూడా ఆమె అయితే చేయడం లేదు ఆయన తరపున. కాబట్టి ఈమె అయితే ఎక్కువ తొందరగా ఎలిమినేట్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇక పృథ్వీ గురించి మనం మాట్లాడుకుంటే అతను కూడా ఓటింగ్ అయితే చాలా లీస్ట్గానే తక్కువగానే జరుగుతుంది. ఇద్దరు పోటాపోటీగా ఉన్నారు. కానీ ఇతను సేవ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇతను యాక్చువల్గా స్టార్ మా వచ్చేసి సీరియల్లో అయితే నటించాడు, పంచం సీరియల్లో. కాబట్టి అప్పుడే అతన్ని అక్కడ హోల్డ్ పెట్టి బిగ్ బాస్ సీజన్ 8లోకి అయితే అతను తోలుకొచ్చారు. కాబట్టి అతనికైతే దాదాపు అయితే అగ్రిమెంట్లు అయితే జరిగి ఉంటాయి. ఇన్ని వారాలు కొనసాగబడ్డట్టు 4 వారాలు, 5 వారాలు, 6 వారాలు ఆల్రెడీ అగ్రిమెంట్ అయితే వాళ్ళు చేసుకుంటారు. కాబట్టి కిరాక్ సీత వెళ్ళడానికైతే అవకాశం ఉంది. ఎందుకంటే అప్పట్లో దేవి నాగవల్లి కూడా ఇలాగైతే బరస్ట్ అయితే అయింది. బిగ్ బాస్తో ఓవర్గా మాట్లాడి బిగ్ బాస్ అయితే ఆయన్ను ఇంటి నుంచి అయితే పంపించారు. ఈమెను కూడా పంపిస్తారు. ఎందుకంటే బిగ్ బాస్ వచ్చేసి అనుకూలమైన వ్యక్తుల్ని మాత్రమే అతనైతే పెట్టుకుంటాడు. విపరీతమైన నెగిటివిటీ ఏమన్నా బయట పల్లవి ప్రశాంత్ మరియు అప్పట్లో బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ అయిన కౌశల్కుల ఫ్యాన్స్ నుంచి విపరీతమైన ఒత్తిడి వస్తే మాత్రమే అతను ఇలాంటి వాళ్ళని అయితే కొనసాగించాడు. లేకుండా తనకి అనుకూలమైన వ్యక్తులు మాత్రమే హౌస్లో కొనసాగిస్తాడు. అతను నచ్చిన వ్యక్తులను అయితే గేమ్ పరంగా ఏమైనా ఓవర్ యాక్షన్ చేస్తే అతను పంపిస్తాడు అనమాట. ఈ వారంలో వచ్చేసి ఈ కిరాక్ సీత అయితే పోవడానికి అయితే చాలా అంటే చాలా అవకాశం ఉంది. ఎందుకంటే అతను వచ్చేసి మా సీరియల్లో నటించే వాళ్ళకు కాస్త ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. లాస్ట్ ఇయర్లో కూడా ఆమె శోభ కూడా అలాగే ఇచ్చాడు. ఈ వీక్లో కూడా ఆమె యష్మి కూడా అప్పట్లో కృష్ణ ముకుంద సీరియల్లో నటించింది. ఆమె కూడా వరాల మీద వరాల జిల్లా అయితే బిగ్ బాస్ అయితే కురిపిస్తున్నాడు. మరి మీరేమనుకుంటున్నారు ఈ బిగ్ బాస్ యొక్క ప్రక్రియపై కామెంట్ చేయండి. ఒకవేళ నేను చెప్పింది మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కావాలండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎవరు ఎలిమినేట్ అవుతారో మీరైతే అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్పెక్టేషన్ మీరు నమ్ముతున్నారా కిరాక్ సీత ఎలిమినేట్ అవుతుందో లేదో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.